పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి 1 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రము. దానికి అర్థం ఏంటండి? ఇప్పుడు సంఘంలో మన అందరం చేర్చబడ్డామండి. మనందరం ఈ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. ఏక శరీరాలుగా ఉన్నామని మనం నమ్ముతున్నాం. సంఘం అంతా ఒక శరీరంగా ఉండాలంట. అంటే అందరము కూడా పక్కవారి భావాలతోనూ మనం ఏకీభవిస్తున్నామా, లేకపోతే వాళ్ళ ఆవుభావాలన్నీ మనం తెలుసుకుంటూ వారి దగ్గర ఎలా నడుచుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నామా అనేది నా ప్రశ్న. ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థమవుతుంది బైబిల్, అంతే కదండి మన ఆలోచన. కానీ ఎవరికి అర్థమయ్యే రీతిలో అర్థం అవడానికి లేదు. ఇప్పుడు ఇది అందరికీ ఒకటే వాక్యం. ఇది ఏంటది? అందరికీ ఒకటే వాక్యము, అందరికీ ఒకటే రొట్టె, అందరికీ ఒకటే వాక్యము, అందరికీ ఒకలాగానే అర్థం అవ్వాలా. ఏక శరీరం అంటే ఎలాగవుతాం మనం? సంఘం అంతా ఒక శరీరం అవ్వాలంట. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అలా కాకుండా అందరూ బాగుండాలి అని కోరుకోవడం కాదు. వాళ్ళ మనస్తత్వం తగ్గట్టుగా నేను ఎలాగ ఉండాలి, నా మనస్తత్వం తగ్గట్టుగా వాళ్ళు ఎలాగ ఉండాలి అని ఆలోచించగలగాలి. అప్పుడు ఏమవుద్ది? శరీరము ఆత్మ ఒకటై ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అందరికీ ఒక ఆత్మని ఇచ్చాడు దేవుడు. నీకు ఒక వెరైటీ ఆత్మ, మనకు ఒక వెరైటీ ఆత్మ, వేరే వాళ్ళకి వేరే ఆత్మ, పురుషులకు ఒక వేరే ఆత్మ, స్త్రీలకు వేరే ఆత్మ ఇవ్వలేదు. అందరికీ కూడా ఒకటే ఆత్మ ఇచ్చాడు. అలాగే ఒకే నిబంధన ఇచ్చాడు, ఒకే క్రొత్త నిబంధన. అది ఏంటంటే రొట్టె ద్రాక్షరసము. అది యేసు ప్రభుది. యేసు ప్రభు చిందించిన రక్తము, యేసు ప్రభు నలగొట్టుకున్న శరీరం అని తీసుకుంటున్నాం. ఆ శరీరాన్ని పుచ్చుకుంటున్న మనందరం కూడా ఏక శరీరమై ఏకాత్మ గలవారమే ఉండాలంట. మనం పట్టించుకుంటామా? పట్టించుకోము. విన్న వాక్యాన్ని అనుసరించడానికి ట్రై చేయము. అలాగే చెప్తూ ఉంటారు, ఆ ఏసీ అంటే ఏసీ, ఈసీ అనకూడదు, ఏసీ అంటే నువ్వు అట్టంటాను ఉండు, నేను ఇట్టాను అంటే నేర్చుకోవడానికి ఇష్టం లేదు అమ్మాయికి. తనకు అలాగొచ్చి ఎలాగొచ్చో అలాగే పలుకుతుంది. మన హృదయాలు కూడా అలాగ ఉన్నాయి. ఎట్టంటా ఉంటే నేను అట్టంటా అంటుంటే నువ్వు ఇట్టంటా అనుకోని అంటే అర్థం ఏంటంటే నేను మారను అని అర్థం, నేను మార్చుకోను అని అర్థం, నేను నేర్చుకోను అని అర్థం, నేను నడవను అని అర్థం. నేను ఒకరు చెప్తే నువ్వు విన్నా అంటాను. అది అయితే ఒకరు చెప్తే నువ్వు వినొద్దు, కానీ యేసుప్రభుతో చెప్తే ఖచ్చితంగా నాలుగు చెప్పకూడదని భయపరచండి. యేసుప్రభు ఆత్మతో సంఘములో బోధిస్తున్న సేవకుడి ద్వారా మాట్లాడుతున్న యేసుప్రభు మన అందరికీ, నాతో సహా అందరికీ గురువే ఉన్నాడంట. మన గురుగారు బోధించినప్పుడు ఏం చేయాలి? మనం శిష్యులుగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరం కూడా ఏకభావాలతో నివసించడానికి ప్రయత్నం చేయాలి. ఈ రొట్టె ఎటువంటిది అన్న మాటకి 1 సమూయేలు 21:4 యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రము. యాజకుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వాళ్ళకి ఆకలేసిందంట. వాళ్ళకి వేసినప్పుడు రొట్టె అడిగారు. మామూలు రొట్టెలు లేవు, సముఖంపు రొట్టెలు ఉన్నాయి, దేవుని బల్ల మీద పెట్టిన రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టెలే ఉన్నాయి, కానీ సాధారణమైన రొట్టెలు లేవు అన్నాడంట. అంటే ఈ రొట్టె సాధారణమైన రొట్టె కాదని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం తీసుకోబోతున్న రొట్టె ఎటువంటిది? చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. మనుషులు తయారు చేసిన ఈ రొట్టె కావచ్చు, కానీ దేవుడు చెప్పిన తర్వాత ఇది ఎప్పుడైతే ప్రభు బల దగ్గరకు వచ్చిందో ఏమైంది? ఇది సాధారణమైన రొట్టె కాకుండా పోయింది. అది దేవుని సముఖంలో ఉన్న చేపునే, దేవుని వాక్యం చేత నడిపింపబడుతున్న చేపునే ఆ రొట్టెలో శక్తి ఉంటుంది. అది సాధారణమైన రొట్టె కాదు, అది చాలా విలువైంది. అది దేవుడు మన కొరకు ఇచ్చిన విలువైన రొట్టె. అపవిత్రంగా తీసుకోకూడదంట. ఈ రొట్టెలో పాలుభాగస్తులం అవుతున్న మనము ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలంట. పవిత్రంగా ఉండాలంట. అపవిత్రత మనలో చోటు చేసుకోకూడదంట. అపవిత్రత అనగా 1 తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు ఏమవుతాయంట? పాపం అవుతుందంట. పాపం అంటే ఏదో చూస్తూ ఉంటాం కదండి మనం. పాపం అంటే ఎక్కడి నుంచో వచ్చేస్తుందేమని మనకు కోపం వచ్చేస్తుంది. నేనేమైనా పాపినా? అతడు పాపి 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 అంటే పాపం ఎక్కడుందంట? ఎక్కడ చేరుతుందంట? ఎందులోంచి వస్తుందంట పాపం? పాపం రావడానికి కారణం ఏంటండి? ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటి అసలు అన్నాను. ముసలమ్మ అంటే అర్థం ఏంటి? పని పాట లేదని అర్థం. పని పాట లేదు. వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? మూలం కూర్చోవాలి. వాళ్ళ కోపం వస్తుంది. ముసలమ్మకి ఏమవుతుందండి? కోపం వస్తుంది. ఎందుకని? మూలను కూర్చోబెడితే కోపం వచ్చేద్ది. ఏమి చెప్పకపోతే కోపం వచ్చేద్ది. పలకరించకపోతే కోపం వచ్చేద్ది. ఒక విందుకు పిలవకపోతే కోపం వచ్చేద్ది. ఎందుకంటే పిల్లలు పెద్దలు అవుతారు కదండి. పిల్లలు పెద్దలు అవుతారు. ఈ పిల్లలు పిలుస్తారు కానీ ముసలమ్మని పిల్లరు కదా.
మా అవసరం తీరిపోయింది, పనికి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏమో బాగున్నాను. ఏం బాబు ఎవరు మాట్లాడతారు మమ్మల్ని, ఎవరు పలకంటారు మమ్మల్ని, మా అవసరాలు ఏమున్నారా మీకా? మామూలుగా బాప బాగున్నామని అడిగాను. మేము మీరు కలుసుకుంటున్నారు, మీరు తిరుగుతున్నారు, మా పనే ఉంది మీకు, మాతోను మమ్మల్ని పక్కనెట్టేశారు మీరు. ఈ ముసలమ్మకి పక్కనెట్టకూడదు అంటే ఇంటికి యజమాని నేనే అని. ఎవడు ఎంత ఎదిగిపోయినా సరే నన్ను దాటి వెళ్ళడానికి ఇల్లేదు. ఈ ముసలమ్మ పని, ఈ ముసలమ్మ భావాలు చెప్తున్నాను మీకు. అని బైబిల్లో రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు తెలియపరచాలని చెప్తున్నాను మీకు. ముసలమ్మ అంటే ఏంటంట, అన్నీ చక్క పెట్టేసి ఎలా ఉండాలంట, ఓందగా పక్కన కూర్చుంటే మా యొక్క ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు తీసుకోవడానికి రావాలి మన దగ్గరికి. అటువంటి విలువైనవారు ముసలాళ్ళు. కానీ అది కాపాడుకుంటలేదు వీళ్ళు. ఏమైపోయింది ముసలాన్ని, పక్కనుండే బాబా ఇది ఎవరు చేసుకున్నాడు రా దీన్ని అంటే తర్వాత చెప్తానుండే, ఇంటికి వెళ్తారు చెప్తాను. మరి దీనికి వెళ్ళి పాడదాం, మరి ఎవరు చేసుకున్నాడు చెప్పాలంట. ఇప్పుడు ఎవరు చేసుకుంటే నీకు ఎందుకు వెళ్ళు, అన్ని ఊసులు కావాలి దీనికి. ఎందుకంటే అనవసరమైన విషయాలు అడుగుతుంది, మళ్ళీ వినపడదాం. అన్ని విషయాలు కావాలి. ఖాళీ ఈ ముసలిదానికి ఏంటంట, ఖాళీ పని లేక. ముసలిదంటే అన్నీ మర్చిపోద్ది. ముసలిదాని వైపు నీకు ఏం అర్థం అవ్వట్లేదు అంటారు కదండి. ముసలిదాన్ని అంటే అన్నీ అర్థం అవ్వట్లేదని అర్థం అంటే సరిగ్గా వినపడతలేదు, జ్ఞాపశక్తి పోయింది. అవునా కదండి. ఇషాకుకి ఏం పోయిందండి, సూపు మందగించింది, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎవరినని. అంటే ముసలివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందండి, ఇసాకు వృద్ధుడు అవ్వడం వలనే యాకోబు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రియమైన వాళ్ళారు, ఇస్సాకు వృద్ధుడు అవడం వలన కొమ్ముని గ్రహించే మనస్తత్వం కోల్పోయాడు కనుక, జ్ఞాపశక్తి కోల్పోయాడు కనుక, జ్యేష్ఠత్వాన్ని ఎవరికి ఇవ్వాలో దాన్ని న్యాయంగా పంచిపెట్టడానికి, జ్యేష్ఠత్వానికి విలువలు ప్రకటించడానికి అతని దగ్గర ఏం లేదు, జ్ఞాపశక్తి లేదు. జ్యేష్ఠత్వం ఒక విలువలు ఇయ్యి, నేను సరిగ్గా చూడలేకపోతున్నాను యాసవా, మరి నువ్వు ఎలా జీవిస్తున్నావో, బయటికి వెళ్తున్నావో, నువ్వు ఎలాగుంటున్నావో, ఎలా చేస్తున్నావో, నీ నడవడికి ఏంటో, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. జ్యేష్ఠత్వం ఒక విలువలు ఉన్నాయా లేవా? ఓ రెబకా ఎలారా, రెబకా వచ్చి ఇదిగో నీ పెద్ద కుమారుడు అలాగున్నాడు, చిన్న కుమారుడు అలాగున్నాడు, ఈ చిన్న కుమారుడు పరిస్థితి ఏంటి, పెద్ద కుమారుడు పరిస్థితి ఏంటి అని అడిగే ఆ శక్తిని కోల్పోయాడు. ఎవరో, ఇస్సాకు. ఇస్సాకు ఆ బలహీన రావడం వల్ల వృద్ధుడిగా రాయబడి ఉంది అక్కడ. అంటే వృద్ధుడు అంటే ఎవరండి, ముసలివాడు. ముసలివాడు అంటే అర్థం ఏంటండి, జ్ఞాపశక్తి కోల్పోతారు, కొన్నిటిని గ్రహించలేరు, కొన్నిటిని అర్థం చేసుకోలేరు. ఇలా అర్థం చేసుకోలేరు ఏ విషయాన్ని. ముసలివాడు అని అర్థం, వృద్ధుడు అని రాయబడింది. అతను అర్థం చేసుకోలేనందున ఆ కుటుంబం ఏమైందండి, వాళ్ళే దేవుని ఆత్మచేత జ్యేష్ఠత్వాన్ని విలువ తెలిసిన యాకోబు దాన్ని దక్కించుకోగలిగాడు. తండ్రి చేతనే పొందాలి అసలే జ్యేష్ఠత్వం. దేంతో పొందాలండి, తండ్రి చేతనే పొందాలి. కానీ అవకాశం వృద్ధుడైనా అంటే ముసలివాడైనా ఆయన చేయలేకపోవడానికి అర్థం ఏంటండి, ముసలివాడికి ఏం లేదండి, పని లేదు. ఈ పని లేకపోవడం వల్ల ఆలోచన కోల్పోయాడు అతను. పనినోడికి ఆలోచన ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలని. పని లేనోడికి ఏముంటుందండి, ఆలోచన ఉండదు. ఆ మాటను ఒకసారిగా మనము 1 రాజులు 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి. బెత్లెహేములో ప్రవక్తయగు ఒక ముసలివాడు, ఎవరంట, ఒక ముసలివాడు ఉన్నాడంటండి. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక రాజు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు చూశాడు దాన్ని. ఆ ఊరిలో ప్రవక్త ఉన్నాడు. ఎవరో, ఈ ముసలోడు. ఆ రాజు ఉన్న దేశంలోనే, ఆ రాజు ఉన్న ప్రాంతంలోనే ఈ ముసలోడు ఉన్నాడు. ఈ ముసలోడు ఎవరో, ప్రవక్త. అక్కడే ఉంటున్నాడు. అయితే ఈ ప్రవక్త ముసలుడు అయిపోవడం వల్ల ఈ ముసలుడు గ్రహించలేకపోతున్నాడు రాజు ఏం చేస్తున్నాడు అని. ఈ రాజు ఎప్పుడైతే తప్పు చేసుకెళ్ళిపోతాడో దేశం ఏమైపోతుందండి, పాడైపోద్ది. రాజు సరి లేకపోతే దేశం ఏమైపోతుందండి, పాడైపోద్ది. ఎప్పుడైతే దేశం పాడైపోతుందో దేవుడు చూస్తున్నాడు, కానీ ఈ ముసలోడు చూస్తలేదు. ఈ ముసలోడికి ఏమైంది, మచ్చెదిరిపోయింది, ముసలోడు అయిపోయాడు, ఆలోచన పోయింది. పిల్లలకు పెళ్లి చేసేస్తాను అయిపోయింది, నాకు ఇదే లోకానుసారం. పిల్లలకు పెళ్లి చేస్తాను అయిపోయింది, పిల్లలకి ఎంత కావాలని సంపాదించేస్తాను అయిపోయింది. ఎవడో బతుకాడు బతుకుతున్నాడు రా. ఏమైతే వాళ్ళు పెళ్ళిళ్ళకి పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తాను, వాళ్ళు ఒక పెద్దవాళ్ళు చేసాం, ఒక ఇంటి వాళ్ళని చేసాం, ఎవరు బతుకు వారు బతుకుతున్నారు, అంతకంటే మనం ఏం చేస్తాం అని ఉన్న దాన్ని బట్టి ఆ పొత్తుపరలాగా ఎవడొచ్చి కష్టపడుతున్నాడు కదా అని పొత్తుపరించండి, తింటాం పడుకోవడమంట. పొత్తుపర ఏం చేశాడండి, తింటాం పడుకోవడమంట. ఈ ముసలోడి పరిస్థితి ఏంటి, తింటాం పడుకుంటున్నాడు. ఈ ముసలోడు పని లేదు, ఏం పని లేదు. ఈ ముసలోడు పని ఏంటి,
ఈ ముసలోడికి ఉన్న పని ఏంటంటే, ఈ ముసలోడికి ఉన్న ఉద్యోగం ఏంటి? దైవజనుడు అతను పని ఏంటి? వర్క్ ఏంటి? దేశం పాడవుతుందా? ప్రజలు ఏమయ్యారు? ప్రజల యొక్క జీవితం ఎలాగుంది? ప్రజల యొక్క నడిపింపు ఎలాగుంది? ప్రజలు అన్న టైంకి ఆహారం తినగలుగుతున్నారా? వారి కుటుంబాల్లో ఐక్యతగా సమాధానంగా ఉండగలుగుతున్నారా? అది ముసలోడికి ఉండవలసిన బాధ్యత. అతను ప్రవక్త. ముసలివాడైనప్పటికీ కూడా అతని బాధ్యత ఏంటి? దేవుని దగ్గర ప్రార్థించాలి. ఆ యొక్క సంఘ కట్టడాలు ఎలాగున్నాయో చూసుకోగలగాలి, మెలకు కలిగి ఉండాలి. అయితే ముసలివాడిని అయిపోయాను కదా అని అర్థం ఏంటంటే, అతను బాధ్యతలన్నీ విడిచిపెట్టేశాడని అర్థం. ముసలివాడు అంటే అర్థం ఏంటండి? బాధ్యతను విడిచిపెట్టేశాడు. వాడు ముసలివాడు. మన ముసలివాడు అంటే ఈ బైబిల్లో రాసిన ప్రకారంగా తల వెంట్రుకలు మెరిసిన వాళ్ళు ముసలోళ్ళు అనుకుంటాం మనం. ఎన్ని సంవత్సరాల్లో కన్నాడండి అబ్రాహాము? 100. నీ గుండు ఉంటుందా 100 అంటే? అబ్రాహాం వయసు ఎంతండి? బాబు పుట్టినప్పటికీ 100. వాళ్ళ బ్లడ్లోనూ అట్లలో ఎంత బలం ఉందండి? ఇప్పుడుందా ఆయుసు ఆరోగ్యాలు? అబ్రాహాం ముసలోడు అంటే వయసును బట్టి కాదు, పనిని బట్టి. ముసలోడు అంటే ఎవరండి? పని పాట లేనోడు, బాధ్యత లేనోడు, నాకెందుకు లేని వదిలేసినోడు ఎవరండి? ముసలివాడు. బాధ్యత లేని వారు అందరూ కూడా ఎవరండి? ముసలివాళ్ళు. బాధ్యత లేదు వాళ్ళకి, పని మీద శ్రద్ధ లేదు వాళ్ళకి, ఇచ్చిన పనిని సరిగ్గా చేయరు. వీళ్ళెవరెల్లో 20 సంవత్సరాలు ఉన్నా సరే దేవుని చెంత ముసలివారు వాళ్ళు. 18 సంవత్సరాల వయసు అయినా సరే దేవుని మాట వినకపోతే, దేవుని పని చేయకపోతే, దేవుని పనిని నిర్లక్ష్యపరిస్తే వారు బైబిల్ ప్రకారంగా ముసలివారు. ముసలివారు అంటే తల మెరిసిపోయి 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన ముసలివారు కాదు. అలా అనుకుంటే ముసలివారుగా నువ్వు కాలిక్యులేట్ చేస్తే అబ్రహాము 100 సంవత్సరాలు అంటే ముసలివాళ్ళ లెక్క కాదు కదా. ఇసాకు పెళ్ళే వరకు ఉన్నాడా లేదా? మరి ఎన్ని సంవత్సరాలు బతికేస్తాడు అతను? ముసలోడు అతను. వీడు ముసలోడు అవ్వకూడదు అంటారు కదా ఇది సినిమాలో. ముసలోడు అవ్వకూడదంటే అర్థం ఏంటండి? ఎప్పుడు బాధ్యతగా ఉండని అర్థం. నేను అదే కోరుకుంటున్నాను, కానీ ఇప్పుడు ప్రార్థన చేయలేదు. ప్రభువా నేను పడక మంచం మీద కూడా సలహా ఇస్తూ ఉండాలి, దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆ జ్ఞానం కోల్పోకూడదు. ఇసాకులాగా పడక మంచం మీద ఉన్నా సరే, నా కాలు చేయి పడిపోయినా సరే, నేను వృద్ధుడిగా ఉండే అంత అవకాశం ఇస్తే కనుక, నువ్వు నాకు అన్ని సంవత్సరాలు ఇస్తే కనుక, నేను లేగలేకపోతున్నా సరే, నేను అందరినీ గుర్తుపట్టగలగాలి, అందరితో మాట్లాడగలగాలి, నేను చెప్పవలసిన ఆ బోధని, ఆ యొక్క ఉపదేశాన్ని, లేకపోతే వారికి వచ్చిన బాధను బట్టి, వేదన బట్టి, సమస్యను బట్టి వారికి జ్ఞానోపదేశములు కలిగిలాగున్న నాలో ఆత్మ నుంచి నేను ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోనే నా హృదయం ఉంది ఎనీ టైం. నేను దానికోసం మోకరించి ప్రార్థన చేయలేదు, కానీ నా తలంపంతా అలాగుంది. ఎప్పుడు నేను మెలకువగా ఉండాలి. నా కాలు చేయి ఇప్పుడు పడిపోయినా సరే నేను గుర్తుపట్టగలగాలి, మాట్లాడగలగాలి. చాలు. నాకు బాధ్యత నుంచి రిటైర్డ్ అయ్యానా దేవుని దగ్గర ఉండాలి. చెప్పులు కూడా దేని ఇంపార్టెంట్. ఈ ముసలివాడు ఎవరు అంటే బాధ్యత లేనాడు. ఇక్కడ బెత్లెహేములో ఉన్న ఈ ప్రవక్త ఎవరండి? బాధ్యత లేనాడు. ఇతనితో దేవుడు మాట్లాడతలేదంట. వేరే ప్రవక్త రావాల్సి వచ్చింది బెత్లెహేముకి. వేరే ప్రవక్త వచ్చాడు. వచ్చి రాజును గద్దిస్తున్నాడు. ఏమని? నువ్వు చేసేదంతా తప్పు అని గద్దిస్తున్నాడు. అప్పుడు ఈ రాజు ఏం చేశాడు? నువ్వెవడో చెప్పడానికి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ దేశంలో సేవకుడు లేడా? ఉన్నాడు కదా మాకు ముసలాడు అని అన్నాడంట. ఆయన చెయ్యెత్తి వీడు ఎక్కడి నుంచి వచ్చి నాకు బోధించాడంటే అన్నాడంట. ఈ చెయ్యాల ఉండిపోయిందంట. ఎండిపోతే ఊర్లో ఉన్న ముసలతను రాలేదు. ఈ ప్రవక్త, ఇతనికి వయసు ఎంతో తెలియదు, కానీ బాధ్యత కలిగిన ప్రవక్త ప్రార్థన చేస్తేనే చెయ్యి వచ్చింది. చెప్పలు కూడా ఇంపార్టెంట్. బాధ్యత కలిగిన ఈ ప్రవక్త ప్రార్థన చేయగానే మళ్ళీ ఎండిపోయిన చెయ్యి వచ్చిందంట. అప్పుడు ఈ రాజు బతిమాలుకున్నాడంట. మా ముసలోడికి మచ్చి ఎదిరిపోయింది, మాతో ఇలాగే చెప్పట్లేదు, ఇలాంటి బుద్ధి చెప్పి పనులు చెప్పట్లేదు, మమ్మల్ని వదిలేశాడు, మచ్చి ఎదిరిపోయింది, మతిపోయింది, ముసలోడు అయిపోయాడు మా వాడు, బాగా వచ్చావు, మా ఇంట్లో భోంచేసి వెళ్ళాడంట. ఏమన్నాడండి? మా ఇంట్లో కొంత భోంచేసి వెళ్ళాడంట. మా తండ్రి నన్ను పంపించిన దేవుడు నీ ఇంట్లో కాదు కదా, ఎవడింట్లోనూ భోంచేద్దు అన్నాడో, నేను వెళ్ళిపోతాను అన్నాడంట. ఈ ముసలోడు ఉన్నాడు కదండి ఊర్లోను, ఈ ముసలోడు కోపం వచ్చింది. ఈ ముసలోడు కోపం ఎక్కువ. ఈ ముసలోడు పని చేయరు, ఖాళీగుండి నాకేం చెప్పట్లేదు, కోపం వచ్చింది ఈ ముసలోడికి. దేవుడు మాట్లాడట్లేదు. పని చేయకపోతే దేవుడు ఎలా మాట్లాడతాడండి? నువ్వు పని చేస్తే దేవుడు మాట్లాడతాడు. ఈ కుటుంబంలో ఎలాగుంది, ఈ కుటుంబంలో ఎలాగుంది, ఈ కుటుంబంలో ఎలాగుందని పని చేసి కొడుతూ దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీకు వచ్చి చెప్తారా? ఇంటికాడ కూర్చుంటే చెప్తారా? ముసలివారు కూడా ఇంటి దగ్గర ఉండి వయసు అయిపోతే కనుక చెప్తున్నాను, ముసలివాళ్ళు కనుక మీరు ఫీల్ అవుతే కనుక చెప్తున్నాను, ముసలివారు అయ్యి ఉండి మీరు ఏం చేయాలో పని చేయడానికి ప్రయత్నం చేయండి, మీ ఇంటికి వచ్చి చెప్తారు, నువ్వు నీ దగ్గరకు వచ్చి చెప్తారు.
ముసలివారు బాధ్యతగా ఉండండి. నీ బాధ్యత ఏంటో ఎరగండి. ముసలివారికి ఇంట్లో పని లేదా? దేవుని పని చేయండి. ముసలితనంలో నడవలేకపోతున్నావా? కూర్చుని ప్రార్థన చేయి. ముసలితనంలో చప్పట్లు కొట్టలేకపోతున్నావా? దేవుని స్తుతించు నోడుతో. నీ పిల్లల కొరకు, వారి బాగోగుల కొరకు ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు ముసలిదానువు కాదు. మా అమ్మమ్మకి చెప్పాలి, మా అమ్మమ్మ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. చెప్పలు కూడా మహింపరచండి. మా అమ్మమ్మకి చెప్పాలి, మా నాన్నమ్మకి చెప్పాలి, మా నాన్నమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది, మా తాత ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. వెళ్ళి చెప్పాలి, నా ఎగ్జామ్స్ తాత అని. ఏ బాబా ఎగ్జామ్సా? నా మనవుడు ఎగ్జామ్స్ ప్రభు, టాపర్ రావాలి ప్రభు. మా అమ్మమ్మ ప్రార్థన చేసిందంటే, ఓయ్ మా నాన్నమ్మ ప్రార్థన చేసిందంటే, ఓయ్ మా తాత ప్రార్థన చేశాడంటే, నాకు మార్కులన్నీ కూడా వాళ్ళు ప్రార్థన వల్లే. ముసలాడికి పని ఉందే, పని లేదని కూర్చున్న వాళ్ళకి పని లేదు. ఇంకా పక్కన వేసినట్టే ఎవరో మాట్లాడు. నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు మరణించే వరకు కూడా. నువ్వు ముసలి దాన్ని అవ్వవో. నీ పని అందరికీ ఉంటుంది, నీ పని అందరికీ ఉంటుంది. ప్రార్థన చేయడానికి ఖాళీ ఉండదు మనకి. ప్రార్థన నేర్చుకోము. ప్రార్థన మాకు రాదండి, మాకు సిగ్గండి, అదండి ఇదంటే మళ్ళీ ఎవరు గౌరవింతారు చెప్పండి? ఎవరు గౌరవింతారు? ఎందులోకి పిలుస్తారు చెప్పండి? ఎందులోకి పిల్లరు. ఎందుకు పిల్లరు? మనకి కుటుంబ బాధ్యతలు లేనప్పుడు దేవుని బాధ్యత ఎత్తుకోవాలి. దేవుని బాధ్యత ఎత్తుకొని సంఘంలో ప్రార్థనలు చేస్తూ సంఘంలో నడిపింపులో మనం పాలు పంచుకోగలిగితే నీ బంధువులన్నీ అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి మరి మాట్లాడి, పిల్లోడు పెళ్ళి కుదిరింది ప్రార్థన చేయి తాత, పిల్లోడికి జాబు బయలుదేరుతున్నాడు, జాబ్ వచ్చింది, లేదా జాబ్కి వెళ్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, ప్రార్థన చేయి తాత అంటే ఇంట్లో ఏం జరుగుతుందో, బిడ్డలు ఏం జరుగుతుందో అంతా నీ దగ్గరకు వస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఈ ముసలివాడు బెత్లెహేములో ఉన్న ప్రవక్త ప్రార్థన చేయట్లేదు, దేవుని పనిని నిర్లక్ష్యపరిచాడు. ఇంకో ప్రవక్త అక్కడ రావాల్సి వచ్చింది. ఆ ప్రవక్త అక్కడికి వచ్చి ప్రార్థన చేసి బయలుదేరుతుంటే ఈ ముసలోడికి, ఈ లోకంలో ఉన్న ముసలోడికి ఏమొచ్చింది? కుళ్ళొచ్చింది. ముసలమ్మ ముచ్చట్ల నాకు అడుగుతున్నాను ఇప్పుడు నేను. ఈ ముసలమ్మ ముచ్చట ఏంటో తెలుసండి? లేని మాట్లాడడం ముసలమ్మ ముచ్చట్లో. దానికి అర్థం అది. ముసలమ్మ ముచ్చట్లకి అర్థం ఏంటండి? లేని మాట్లాడడం. ఎందుకు లేని మాట్లాడతారో తెలుసా? వాళ్ళతో ఎవరో మాట్లాడతలేదని, వాళ్ళని ఎవరో గౌరవించట్లేదని. ఏమైంది? అసూయ వచ్చింది. ఈ ముసలోడికి ఏంటండి? అసూయ. ఎవరో మాట్లాడతలేదని అసూయ, దేవుడు నాతో మాట్లాడతలేదని అసూయ. అసూయ వచ్చి ఆ ముసలివాడు, ఆ పని చేయగల బాధ్యత కలిగిన ముసలివాడు నడిచి వెళ్తున్నాడంట, గాడిద మీద వెళ్తున్నాడంట. ఈ పని లేని ముసలివాడు వచ్చి ఏమన్నాడంట? 18వ వచనంలో ఏమన్నాడు? నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళి అన్నాడంట. నేను ఎవరి దగ్గరికి తిన్నావు, నన్ను దేవుడు ఇలా పంపించాడనంట. ఇటు కలిబలి కథలు చెప్పాడంటే ఏమని? నేను సేవకుణ్ణే. ఏంటంట? నేను సేవకుణ్ణే, నేను దేవునితో మాట్లాడతాను. నాకే రాత్రి దూత వచ్చింది, ఓ సేవకుడు రాబోతున్నాడు, అతనికి భోజనం పెట్టి పంపించు అన్నాడు. ఎందుకంటే దేవుడు మాట వినకపోతే దేవుడు ఖచ్చితంగా మొత్తుతాడు అన్న సంగతి ముసలోడికి తెలుసు. కాబట్టి అసూయతోను ఆ ముసలోని వెనక రప్పించాడంట. అది తెలియక సేవకుడే కదా నమ్మొచ్చేసాడు అతను. సేవకుడే కదా నమ్మొచ్చేసి అన్నం తిన్నాడంట. అన్నం తిన్న తర్వాత గాడి ఎక్కి వెళ్తున్నాడంట. 26 వచ్చిన వాళ్ళు ఏమైంది? సింహం వచ్చి తినేసిందంట. ఎవరిని? ఈ ముసలోడిని. ఈ ముసలోడు ఎంత పని చేశాడండి? మూలలో ఉన్న ముసలోడు నాతో మాట్లాడుతాను బాధపడతాం మానేసి నాకు పని లేదు, పని ఉన్నవాడిని ఎదురాకి ఇరికించాలనుకున్నాడంట. ఈ ముసలోడు పని చేసుకున్న వాడు సరగొట్టాడు. ఈ ముసలోడు చాలా ప్రమాదం అని చెప్తున్నాను నేను. ఏక శరీరాలుగా ఎలా ఉండగలిగారు ముసలోడు ఇద్దరునో నాకు అది చెప్పండి. మీరందరూ ఏక శరీరాలు అన్నాడు. ఫస్ట్ మనం వాక్యం తీసుకున్నాం. మీరందరూ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు. మీరు అంటే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు. మీరు అతను యేసుక్రీస్తుని ప్రకటించడానికి వచ్చినాడు. అదే ప్రాంతంలో ఉన్న ఆ ముసలాడు కూడా యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు. మరి మీరిద్దరు ఏకశరీరులుగా లేరు కదా. అతని భావాన్ని ఇతను అర్థం చేసుకోలేకపోయాడు, ఇతని భావాన్ని అతను అర్థంలో చేసుకోలేకపోయాడు. ఇతను చెప్పే కలబుల్లు మాటలు అతను అర్థం చేసుకోలేకపోయాడు. దేవుని పక్కన పెట్టాడు. కళ్ళబెల్లు మాటలు ఈ రోజు దేవుని పక్కన పెట్టేస్తున్నాయి. కళ్ళబొల్లు మాటల వల్ల దేవుని పక్కన పెట్టేస్తున్నాం మనం ఈరోజు. కళ్ళబొల్లు ఊసుల వల్ల దేవుని పక్కన పెట్టేస్తున్నాం. కళ్ళబొల్లు కౌర్ల వల్ల దేవుని పక్కన పెట్టేస్తున్నాం. దేవుని పక్కన పెట్టేసాడు బాధ్యత కలవాడు. తెలుసో తెలియక ముచ్చలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి? అపవిత్రత చేరుతుంది. అపవిత్రత చేరితే ప్రాబ్లం ఏంటి? సాతాను చేరుతుంది. సాతాను చేరితే ప్రాబ్లం ఏంటి? మనశ్శాంతి లేకుండా అయిపోతారు. ముసలమ్మ ముచ్చట్లో, ఆ ముసలమ్మ ముచ్చట్ల వల్ల ఏమవుతుందంట? అపవిత్రత చేరుతుందంట. క్రీస్తు సంఘంలో దేవుడిచ్చిన ఒక బాధ్యత కలిగిన ప్రేమ, ఆ ప్రేమ మీ అందరినీ కూడా బాధ్యతగా నడిపించాలని ప్రతి కష్టంలో నేను ఉండాలని ఆశతో ఉంటాను. దేనికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ఈ ముసలమ్మ ముచ్చట్ల వల్ల అపవిత్రత చేరుతుందంట. మనం ఏక శరీరంగా ఉండలేకపోతున్నామంట. ఇద్దరు సేవకులే వాళ్ళు. ఆ ముసలి ఇద్దరు కూడా
సేవకులే, కానీ ఏక శరీరంగా ఉండలేకపోయారు. ఏక శరీరంగా ఉండాలి, ఏకాత్మ గలవారమే ఉండాలి. ఎందుకంటే ఆ ఆత్మ మనలోకి రావాలన్నా, అటువంటి స్థితిలో మనం బలపరచబడాలన్నా ప్రకటన 14 గొర్రె పిల్ల ఇక్కడి నుంచి బాగా చదవండి అందరూ. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళివారంట. ఆయనను వెంబడింతురు. ఎవరిని వెంబడించాలి మనం ఇప్పుడు? యేసు ప్రభుని వెంబడించగలిగితే, యేసు ప్రభుని అనుసరించగలిగితే, యేసు ప్రభు చెప్తున్న మాటలకు మనం లోబడగలిగితే కనుక మనం ఏక శరీరాలుగా జీవించగలుగుతామంట. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనం దేవునితో అడిగేయాలి. దేవునితో అడిగేయగలిగితే, దేవునితో జీవించడం నిబంధన చేసుకోగలిగితే మనం ఇతరుల భావాలు గ్రహించుకోగలుగుతాం. ఇతరులు కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే, ఇటువంటి ఇతరుల శరీరం కూడా మనలాంటి శరీరమే. వారికి గాయం వచ్చినా మనకి గాయం వస్తుంది, వారికి బాధ కలిగినా మనకి బాధ కలుగుతుంది. కనుక ఆ బాధ నా సహోదరులు పడకూడదని మనం ప్రార్థన చేయగలగాలి. అది యేసు ప్రభువుని వెంబడించిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని వెంబడించిన వారు ఎవరో? ప్రియమైన వారా, ఏక శరీరాలుగా ఉండాలనుకున్న వారు ఎవరనంటే యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసేవారు. ఎందుకంటే యేసు ప్రభు అందరినీ ఏక శరీరాలుగా చేయడానికి, ఆ రక్తము ఆ యొక్క రొట్టెని మనకి ఇవ్వడానికి ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఒక చోట కూర్చుని నా శరీరాన్ని భుజించాలనుకునేవాడంట ఆయన. అందరూ ఒక చోట కూర్చుని నా రక్తాన్ని పానం చేయాలనుకునేవాడంట. అందుకుని వీరికి ఏం చెప్పి వెళ్ళాడు? ఎవరికి? పేతురుకి, యోహానుకి ఏం చెప్పి వెళ్ళాడు? మెలకు కలిగి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నప్పుడు రక్తము ఏమైందంట? చెమట రక్తంగా మారిందంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకు అంత ప్రార్థన చేశాడంటే అందరూ ఏక శరీరాలుగా ఒకటిగా ఉండి నా శరీరాన్ని తీసుకోవాలని ఆశ యేసు ప్రభుది. మనందరం ఒకటిగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనలో ముసలట్లో ఏలుబడి చేయవు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం కళ్ళబొల్లు మాటలు వినము, కళ్ళబొల్లు మాటలు పాటించము. ఎప్పుడైతే కళ్ళబొల్లు మాటలు పాటించినా సేవకుడు చనిపోయాడు, కళ్ళబొల్లు మాటలు చెప్పినా ఆ సేవకుడు నశించిపోయాడు. ఇద్దరు నశించిపోయారు. మనలో ఎవరు నశించుకోవడానికి వీల్లేదు. ప్రియమైన వాళ్ళ, ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం. మనం ఏక శరీరాలుగా జీవించాలంటే ప్రార్థనా పరులుగా మన సహోదరులకు వచ్చిన కష్టం కొరకు మనం ప్రార్థించగలగాలి. మన సహోదరులకు వచ్చిన నష్టం కొరకు మనం ప్రార్థించగలగాలి. మన సహోదరుల కోసం మనం వినపడిన ఆ పాపం కొరకు మనం ప్రార్థించగలగాలి. పాపం చేశారో లేదో మనకు తెలియదు, కానీ తెలిస్తే కనుక నువ్వు ప్రార్థించే. ఆ పాపం కొరకు తెలిస్తే కనుక నువ్వు ప్రార్థించే. కీర్తనలు 51లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఇంటికి వెళ్ళిన చదువుకోండి. నన్ను పాపాన్ని నుంచి విడిపించు, పాపంలో ఉన్న వారిని తప్పించే ప్రార్థన నేను చేస్తానని దావీదు ఒప్పుకుంటాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. మనం ఎలా ఉండాలి? మనం పాపాన్ని నుంచి విడిపించే దేవుని దగ్గర మన పాపాలని ఒప్పుకుని ఇతరుల పాపాలు చేసే వారిని అందరం కూడా విడిపించే ప్రార్థన చేయగలిగిన వారిగా ఉండాలంట. పాప విమోచన కలిగించే యేసు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు ఏక శరీరాలుగా మనం ఉండగలుగుతాం. సంఘం అంతటినీ ఒకటిగా చూడగలుగుతాం. సంఘ భావాల్లో మనం జీవించగలుగుతాం. మన అందరినీ ప్రేమించగలుగుతాం. అందరితో సంతోషంగా ఉండగలుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక.